సూర్యుడి నుంచి బ్లాక్ హోల్ వరకు 20 షాకింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్, విశ్వ రహస్యాలు మీకు తెలుసా? ఈ రోజు మనం తెలుసుకుందాం. మొదటిసారి అంతరిక్షానికి వెళ్లిన మనిషి యూరీ గగారిన్. ఇది 1961లో జరిగింది. చంద్రుడిపై మొదట అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇది మానవ చరిత్రలో గొప్ప ఘట్టం. చంద్రుడికి వాతావరణం లేదు, అందువల్ల అక్కడ ఆకాశం ఎప్పుడూ నలుపుగానే కనిపిస్తుంది. చంద్రుడు భూమి యొక్క సహజ ఉపగ్రహం. ఇది భూమి చుట్టూ తిరుగుతుంది. భూమి జీవం ఉన్న ఏకైక గ్రహంగా ఇప్పటివరకు తెలిసింది. అందుకే దీనిని బ్లూ ప్లానెట్ అంటారు. మన సౌరమండలానికి కేంద్రంగా ఉన్నది సూర్యుడు. సూర్యుడు ఒక భారీ నక్షత్రం. సూర్యుడు సౌరమండలంలోని మొత్తం బరువులో దాదాపు 99% భాగాన్ని కలిగి ఉన్నాడు. భూమి లాంటి ఎన్నో గ్రహాలు సూర్యుడిలో సరిపోతాయి. మెర్క్యూరీ సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం, అందువల్ల ఇది చాలా వేడిగా ఉంటుంది. వీనస్ గ్రహంలో ఒక రోజు 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన గ్రహం. జూపిటర్ మన సౌరమండలంలోనే అతిపెద్ద గ్రహం. దీని మీద భారీ తుఫాన్లు కనిపిస్తాయి. శని గ్రహం తన అందమైన వలయాల వల్ల ప్రసిద్ధి చెందింది. ఇవి మంచు మరియు రాళ్లతో ఏర్పడ్డాయి. నెప్ట్యూన్ సూర్యుని నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహం. దీని మీద గాలులు చాలా వేగంగా వీస్తాయి. సూర్యుడి తర్వాత భూమికి సమీపంలోని నక్షత్రం ప్రాక్సిమా సెంటోరీ. కొన్ని నక్షత్రాలు సూర్యుడి కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని సూపర్ జైంట్ నక్షత్రాలంటారు. మన గెలాక్సీలోనే కోట్లాది నక్షత్రాలున్నాయి. విశ్వం ఇంకా ఎంతో విస్తారంగా ఉంది. మన సౌరమండలం మిల్కీవే అనే ఆకాశగంగలో భాగం. ఇందులో కోట్లాది నక్షత్రాలున్నాయి. లైట్ ఇయర్ అంటే కాంతి 1 సంవత్సరంలో ప్రయాణించే దూరం. ఇది ఎంతో పెద్ద కొలమానం. బ్లాక్ హోల్ అంటే అతి భారీ గురుత్వాకర్షణ శక్తి కలిగిన ప్రాంతం. అక్కడి నుండి కాంతి కూడా బయటకు రాలేదు. విశ్వం బిగ్ బ్యాంగ్ అనే మహా విస్ఫోటనం ద్వారా ఏర్పడింది. ఇది బిలియన్ల సంవత్సరాల పురాతనమైనది. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.